మనకి మార్చి, ఏప్రిల్ నెలలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగింది. ఆ సర్వేలో దాదాపు 1.5 సీఆర్ పీపుల్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఇంట్రెస్ట్ చూపిచ్చారు. సో, ఇప్పుడైతే వాళ్ళకైతే ఎవరైతే అప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఉంటారో వాళ్ళకైతే ఇప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సచివాలయంలో జరుగుతుంది. సో, దాదాపు అప్పట్లో అయితే ఆ సర్వేలో 70% పీపుల్ అనేవాళ్ళు ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని కంప్లీట్ చేశారు. 20% పీపుల్ అనేవాళ్ళు ఇంజినీరింగ్ గాని, డిప్లొమా గాని, పీజీ గాని కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ సర్వేలో. ఇంకా 10% పీపుల్ ఉంటారు కదా! వాళ్ళైతే 10థ్ క్లాస్ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఆ సర్వేలో ఇంట్రెస్ట్ చూపిచ్చారు. సో, హాయ్ అండి. నా పేరు రాజా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కున్న డౌట్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. సో, సాలరీస్ ఎలా ఉంటాయి? స్కిల్ బేస్ పైన జాబ్స్ వస్తాయా? లేదా ఆహ్, నార్మల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా! ఆ విధంగా అయితే గవర్నమెంట్ అనేది ఇస్తదా? అనే డౌట్స్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ప్రెజెంట్ అయితే డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ జరుగుతుందండి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ తీసుకున్నారంటే, మన క్వాలిఫికేషన్ ఏంటి? మన మార్క్స్ ఏంటి? మన సీజీపీ. మనం ఏ కాలేజీలో కంప్లీట్ చేసాం గ్రాడ్యుయేషన్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, తర్వాత మన అడ్రస్ గానీ, సో, మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారండి. సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ. సో, వన్స్ ఈ అందరివి లైక్ ఇప్పుడు మనకి 1.5 సీఆర్ పీపుల్ అనేది ఇంట్రెస్ట్ చూపిచ్చారు కదా! వీళ్ళందరివి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అయిపోతే గవర్నమెంట్ అనేది ఫైనల్‌గా ఈ లిస్ట్ అనేది సపోజ్ ఈ 1.5 సీఆర్‌లో జెన్యూన్‌గా వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోతే వాళ్ళు లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఇవ్వాలి, లైక్ ఏ విధంగా మనం డిస్ట్రిక్ట్ వైడ్ అనేది చేయాలనేది గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో, ఏం చేస్తదంటే బేసిక్‌గా ఈ డేటా అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్‌లో 5,00,000 మెంబర్స్ ఉన్నారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ చూపించినోళ్ళు. వాళ్ళందరి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించింది ఎవ్రీ 3 మంత్స్‌కి గానీ, లైక్ అంటే ఎవ్రీ మంత్లీ గానీ, జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా. ఆ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ ఆఫీసర్ ఉంటారు కదా! వాళ్ళైతే కోఆర్డినేట్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే స్కిల్స్. మెయిన్ గవర్నమెంట్ అనేది ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ పైన, కామర్స్ పైన స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ అయితే ఇచ్చేదానికి ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్, కామర్స్‌కి ఎక్కువ మీరు జస్ట్ ఇంటర్ గానీ, డిగ్రీ గానీ పాస్ అయ్యిండి మీరు స్పెషల్‌గా కోడింగు ఇలాంటి నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ దానికి అంటే జస్ట్ మీరు ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అంటే డిగ్రీ గానీ, ఇంటర్ గానీ మీరు కంప్లీట్ చేసుంటే ఎవరైనా నేర్చుకోవచ్చండి. డిజిటల్ మార్కెటింగ్, కామర్స్ అనేది జస్ట్ 1 మంత్ మీ ట్రైనింగ్ 1 to 2 మంత్స్ అనేది మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా అనేది మీరు ఆ 2 కోర్సెస్ అయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. అది ఎప్పుడనేది ఇంకా మనకి ఎగ్జాక్ట్‌గా డేట్ రాలేదు. ఇంకోటేంటంటే మనకి సెప్టెంబర్ 1 నుంచి అనేది స్కిల్డ్ డెవలప్‌మెంట్ పోర్టల్ అనేది గవర్నమెంట్ అనేది లాంచ్ చేసేదానికి ప్లాన్ చేస్తుంది. మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా సార్లు అయితే చెప్పాడు. ఆహ్, ఈ స్కిల్ పోర్టల్ అనేది ఎలా ఉంటదంటే ఇది లింక్డ్ఇన్ కైండ్ ఆఫ్ పోర్టల్ అండి. ఇప్పుడు మనకి లింక్డ్ఇన్ పోర్టల్ తెలుసు కదా! నౌకరీ, లింక్డ్ఇన్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా! ఆ విధంగా ఏపీ గవర్నమెంట్ అనేది ఒక పోర్టల్ అనేది తయారు చేస్తుంది. ఆ పోర్టల్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేయాలి. తర్వాత సేమ్ ఎంప్లాయర్స్ ఎవరైతే జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారో ఆ కంపెనీస్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆహ్, జాబ్ హోల్డర్స్‌కి మాత్రమే ఈ పోర్టల్ అనేది యూజ్‌ఫుల్ ఉంటాది ఖచ్చితంగా. అన్ని కంపెనీస్‌ని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇప్పుడు బయట కంపెనీస్‌ని కార్పొరేట్ అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానీ, బయట అబ్రాడ్ కంపెనీస్ ఉంటాయి కదా! వాటితో కూడా టైప్ అయ్యేదానికి ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో మన ఇంటి దగ్గర నుంచి కూర్చొని ప్రపంచంలో ఏ దేశానికైనా మనం వర్క్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ అనేది గవర్నమెంట్ అనేది టై అప్ అవుతుంది ఒక్కొక్కటి. ఇది అఫిషియల్‌గా అయితే దీని గురించి కంప్లీట్ గైడ్‌లైన్స్ అయితే గవర్నమెంట్ అనేది లాంచ్ చేస్తుందండి. ఇప్పటికైతే మనకు కంప్లీట్‌గా గైడ్‌లైన్స్ అయితే లేవు. ఇవి చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మనకి న్యూస్‌లో, పేపర్స్‌లో వచ్చిన డీటెయిల్స్‌తోనే నేను నా అనాలిసిస్ అనేది పర్సనల్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కంప్లీట్‌గా ఇంకా గవర్నమెంట్ అనేది దీని గురించి కంప్లీట్‌గా ఎలాంటి గైడ్‌లైన్స్ అనేది అఫిషియల్‌గా అయితే రిలీజ్ చేయలేదు. ఏముంటది? ఎలా ఉంటే బాగుంటది? ఇది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్‌ని ఫర్దర్‌గా ఎలా తీసుకెళ్తే అందరికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందో ఇది నా పర్సనల్ అనాలిసిస్. మీకు కానీ నచ్చితే నేను చెప్పిన పాయింట్స్‌లో
మీకు గాని జెన్యూన్‌గా అనిపిస్తే మీరు కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి ఫస్టు. సో, ఇక్కడ సాలరీ అనేది ఎలా ఉంటది? బేసిక్‌గా మనకు తెలిసిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే అందరికి తెలిసిందే అంటే కామన్‌గా అంటే నేను ఇక్కడ మీరు డిగ్రీ చేశారు, పీజీ చేశారు మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు చెప్తున్నా. వర్క్ ఫ్రమ్ జాబ్స్ అంటే 2 టైప్స్‌లో ఉంటాయండి. మనకు ఏమి స్కిల్ లేకపోయినా జస్ట్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మనం ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి. సర్వే రిలేటెడ్ గవర్నమెంట్ సర్వే రిలేటెడ్ ఉంటాయి కదా! ఆ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయడం, వెరిఫై చేయడం అదొక కైండ్ ఆఫ్ జాబ్స్ అండి. తర్వాత కంటెంట్ రైటరు. ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ వీటిలో ఈ రోజుల్లో అయితే మస్తుగా అయితే కంటెంట్ రైటర్ల డిమాండ్ ఉంది. అదొకటి మన ఇంటి దగ్గర నుంచే చేయొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అంటారా? సో, మీకు డిజిటల్ మార్కెటింగ్ ఈజీగా మీరు ట్రైనింగ్ కోర్స్ చేసి నేర్చుకోవచ్చు. లేదంటే వితౌట్ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అది కూడా చేసి నేర్చుకోవచ్చు. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా తెలుసు కదా! మనకి ఏ విధంగా యూట్యూబ్‌లో ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో, వాళ్ళకందరికీ సో, ఇదైతే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం. సో, ఎస్‌ఈఓ ఎలా చేయాలి? ఇలాంటి జాబ్స్ అయితే వీళ్ళకుంటాయి. తర్వాత స్కిల్ బేస్డ్ కూడా ఉంటాయండి. లైక్ ఐటీ జాబ్స్ సపోజ్ కొంతమంది ఇంజినీరింగ్ చేసుంటారు. లైక్ బీకామ్ కంప్యూటర్స్ డిఫరెంట్ ఫినాన్స్ డిపార్ట్‌మెంట్, హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్, ఫార్మసీ చాలామంది రకరకాలు చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి కెరియర్ గ్యాప్ ఉంటది. కొంతమంది ఏమో హౌస్ వైఫ్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటాయి కానీ మ్యారేజ్ తర్వాత ఇంటి దగ్గర ఆగిపోయి ఉంటారు. బయట ఎందుకంటే పిల్లలు చూసుకోవడం. సో, అలాంటి వాళ్ళకు ఎక్కువ యూజ్‌ఫుల్ ఉంటదండి. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నాకు ఒక టీసీఎస్‌లో గానీ, ఇంటెల్‌లో అలాంటి కంపెనీస్‌లో జాబ్ నాకు స్కిల్ ఉంది. జాబ్ రావాలి. నాకు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులంటే వస్తే స్కోప్ ఉంటే బెస్ట్ అండి. ఒకవేళ స్కోప్ లేదంటే మీకు స్కిల్ ఉంటే మీరు బయట ట్రై చేసుకోండి. మీకు టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది అంటే గవర్నమెంట్ అనేది ఆపర్చునిటీ ఇస్తాంది. ఎవరికి ఇంటి దగ్గర నుంచి ఉండిపోయి ఎక్కడికి వెళ్ళలేకన్నా ఉంటారు గదా! వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి. కొంతమంది నాకు నిన్న ఒక వీడియో చేసిన దాంట్లో కామెంట్‌లో స్కిల్ బేస్డ్ పైన ఇస్తారు ఖచ్చితంగా అంటే ఇస్తారండి. బట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది గ్యారంటీ ఉండదు. ఈ స్కిల్ పోర్టల్ అనేది అదే. లింక్డ్ఇన్ టైపు. మీరైతే కంపెనీస్‌లో మీకు జాబ్ వచ్చింది. కానీ అన్నిటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండకపోవచ్చు. మీరు కంపెనీలకి వెళ్ళాలి అప్పుడు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి చెప్తున్నా అంటే, మేము ఖచ్చితంగా ఇంటి దగ్గర అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎవరికి యూజ్‌ఫుల్ అవుతది? ఇప్పుడు విలేజ్‌లో ఎప్పటినుంచో సెటిల్ అయిపోయారండి. మ్యారేజ్ అయిపోయి పిల్లలున్నారు. వాళ్ళకి డిగ్రీస్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. ఇప్పుడు జస్ట్ కొంతమంది కామెంట్స్‌లో ఏం చెప్పారంటే, జస్ట్ మేము పాస్డ్ ఔటు. మేము ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళము, బయటికెళ్ళము. వీటిపైనే మేము గవర్నమెంట్ ఇచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్సే చేస్తామంటే మీకు సాలరీ అనేది మీ లక్ అండి. మీకు సాలరీ అనేది స్టార్టింగు 50,000 లక్షల్లో అయితే దొరకపోవచ్చండి. వస్తే హ్యాపీయే. అలాంటి ఆపర్చునిటీస్ వస్తే హ్యాపీయే. సో, మీరు అంతవరకు మీరు జస్ట్ ఓ 2 ఇయర్స్ బ్యాక్ మీరు అయిపోయింది. మీరు బయట ట్రై చేయండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ ఎవరికి కావాలంటే వాళ్ళు బయట వెళ్ళలేకుండా ఉన్నారో వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ లేదు. వాళ్ళు మ్యారీడ్ ఇక్కడే సెటిల్ అయిపోయారు. అలాంటోళ్ళకైతే వెయిట్ చేయొచ్చు. సో, గవర్నమెంట్ అయితే కల్పిస్తది. దానివల్ల యూజ్ ఉంటది. దీంట్లో స్కిల్ బేస్డ్ కూడా ఉంటాయండి. కానీ మీకు దొరకాలి గదా! గవర్నమెంట్ టైం పడతది. సో, ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాబ్ ట్రై చేస్తారో మీరు ఎక్కువ టైం వెయిట్ చేయకండి. బయట ట్రై చేయండి. ఇదొక ఆపర్చునిటీ. మీకు బయట జాబ్ వచ్చింది. దీంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైమ్ జాబ్ అనుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వర్క్ చేసుకోవచ్చు. ఇదొక కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్ అంతే. దీంట్లోనే ఫుల్ టైమా చాలామంది అంటే ఫుల్ టైమా, పర్మనెంటా ఇది డిపెండ్స్ అండి వర్క్ బట్టి. మాక్సిమం మోస్ట్‌లీ ఎక్కువ పార్ట్ టైమ్సే ఉంటాయండి. 2 అవర్స్, 3 అవర్స్ పర్ డే, పర్ వీక్ ఇన్ని డేస్ వర్క్ చేసి అలాగే ఉంటాయండి. ఫుల్ టైమ్ జాబ్స్ కావాలంటే మీరు నార్మల్ అండి. ఇప్పుడు మనకి లింక్డ్ఇన్‌లో, నౌకరీలో మీరు అప్లై చేసుకొని రిమోట్ ఆపర్చునిటీ ఉంటే ఓకే. ఇప్పుడు ఐటీలో కొంతవరకైతే రిమోట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్నిటికి లేవు గదా! ఇప్పుడు టీసీఎస్‌కి మీరు ఎళ్ళాలి. మీకు జాబ్ కొట్టాలి వచ్చింది. వాళ్ళైతే మీరు చెప్పినట్టు వాళ్ళకి ఆప్షన్ ఉంటే ఇస్తారండి. లేదంటే ఇవ్వరు. మీరైతే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ కంపల్సరీ. అంటే ఆ జాబ్స్ మాత్రమే ప్రొవైడ్ చేసేదానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కంపెనీస్‌కి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కల్పించి మీరు కంపెనీకి రావంటే అలాంటి కంపెనీస్ అంటే వాళ్ళు చూపియట్లేదు. మీకు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూపించడానికి ప్రయత్నం చేస్తుందండి. సో, సో ఫైనల్‌గా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చింటే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏంటి? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో మీరు ఏదైనా పాయింట్స్‌లో నేను రాంగ్‌గా మాట్లాడింటే మీరు జస్ట్ కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నా అనాలిసిస్. సో, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్